అడుగుతాం. సో మొత్తం మీద అయితే మీరు గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు, ఇంకా ఏం పనులు మిగిలి ఉన్నాయి, అలాగే ఇప్పుడు మెయిన్ ఎస్సీ కార్పొరేషన్ దగ్గర అయిపోయింది దానికి సంబంధించి అంటే ఎస్సీ కమిటీ ఎస్సీ కమిటీ ఎస్సీ కమిటీ హాలు 2018లో శాంక్షన్ అయింది. 18-19 శాంక్షన్ అయినప్పుడు ప్రభుత్వం పోయినసారి ప్రభుత్వం ఎస్సీ కమిటీ హాలు శాంక్షన్ చేసింది కాబట్టి దాని వర్క్ కూడా స్టార్ట్ చేసి దాని నిధులు రావటం వల్ల ఈ పని ఆగి స్లాబ్ వర్క్ వేసారు, ఆగిపోయింది. అది ఆగిపోయింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఉంది కాబట్టి దాన్ని ఇస్తే ఎస్సీ కమిటీ హాల్ కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత వాటర్ పైప్ లైన్ కూడా ఇంతకుముందు నేను చెప్పిన వాటర్ పైప్ లైన్ చాలా వరకు కొంతవరకు జరిగింది కానీ మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు. అంటే దాంట్లోకి రావట్లేదు, వేరే ఏదో మామూలుగా మోటార్ వేరే వస్తున్నాయి కానీ మరి ఎస్సీలకి ఎస్సీ కాలనీలో లేని బీజేపీ కాబట్టి వాళ్ళు బోర్లు వేసుకోలేరు. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు బోర్లు వేసుకుంటున్నారు కాబట్టి నీళ్ళు వాళ్ళు ఖచ్చితంగా నీళ్ళ ఇబ్బంది అయితే ఉంది లేని బీద వాళ్ళకి. అదేవిధంగా రోడ్లు కూడా చాలా వరకు ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇదివరకు ఎప్పుడో వేసిన రోడ్లే ఉన్నాయి కానీ ఇప్పుడు లేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా ఘోరంగా ఉంది. డ్రైనేజీ వర్షం వచ్చిందంటే ఘోరమైన పరిస్థితి ఉంది. ఇంకా అదేవిధంగా మాకు ఎస్సీ కాలనీకి దగ్గరలో చింతల చెరువు అని, ఆ చెరువు వాటర్ వచ్చినప్పుడల్లా కూడా ఆ చెరువు అలుగు పోసి ఊళ్ళో ఎస్సీ కాలనీ మొత్తం మునిగిపోతుంది. చాలా ఇబ్బంది అయింది. అందరూ ఎదుర్కొన్న మంత్రులు ప్రభుత్వాలు వాళ్ళు వచ్చారు, దానికి ఎలాంటి పరిష్కార మార్గం చూపించలేదు. ఎట్లయినా ఈ రోజుల్లో చాలా బాగా చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని చేసి ఇంకా కొన్ని చేయాల్సినవి, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా వాటర్ విషయంలో కానీ చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దేవిరెడ్డి రెడ్డి గారితో వాళ్ళ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ఇప్పుడు జరగబోయే మన సర్పంచ్ గారి ద్వారా చేసుకుంటాం. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి, ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్స్. అంటే ఇంచుమించుగా ఇంతవరకు రొటేషన్ పద్ధతిలో ఎస్సీలకి రిజర్వ్ కాలేదు, ఎంపీపీ కాలేదు, జెడ్పీటీసీ కాలేదు. కాబట్టి ఇది కూడా ఎందుకనో పెదవరం మండలం ఏం పాపం చేసుకుందో కానీ ఈ మండలానికి ఎంపీపీ జెడ్పీటీసీ ఇంతవరకు ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్టీ అయింది, బీసీ అయింది, బీసీ మహిళ అయింది, మరి జనరల్ అన్ని ఎస్టీ మహిళ ఎస్టీ అన్ని రకాలుగా అయినాయి కానీ ఒక ఎస్సీ మహిళ కాలే, జనరల్ ఎందుకు కాలేదు అనేది అది అధికారులు దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి ఉమ్మడి జిల్లా ఉన్న అసలు రిజర్వేషన్లు మొదలుపెట్టిన కాడి నుంచి కూడా రొటేషన్ పద్ధతి మొదలుపెట్టిన కాడి నుంచి కూడా అసలు ఎంపీపీ జెడ్పీటీసీ మండల వ్యవస్థ ఏర్పడ్డ కాడి నుంచే కాలేదు. కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. జానారెడ్డి గారు నెక్స్ట్ సారి ఎట్లయినా అయ్యే విధంగా చూద్దామని చెప్పేసి జానారెడ్డి గారు ఇంటికి అట్లా చెప్పడం జరిగింది. సరే అదొక సందర్భం అయితే వాస్తవంగా ఎంపీటీసీ ఎలక్షన్స్ రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టేటట్టుగా అయితే ఖచ్చితంగా ఎంపీటీసీలకి అధికారాలు నిధులు ఇస్తేనే రేపు రోజున అది పెడితే బాగుంది. ఎందుకంటే నేను ఎంపీటీసీల మండల ఫోరం అధ్యక్షుడిగా చేశాను కాబట్టి మండలంలో ఉన్న ఒక్క ఎంపీటీసీ కూడా ఏమాత్రం కూడా ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి అయింది. కాబట్టి దయచేసి ఎంపీటీసీ వీళ్ళకి నిధులు ఇవ్వాలి. ఎందుకంటే ఎలక్షన్స్ ఇప్పుడు ఇవాళ రేపు వార్డు నెంబర్ నిలబడాలంటే కూడా ఎన్నో కొన్ని డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఎంపీటీసీగా నిలబడాలంటే ఒక్కటి కాదు 2-3 గ్రామ పంచాయతీలు కలిపి ఒక ఎంపీటీసీ, సర్పంచ్కి నిధులు వస్తాయి. మరి ఎంపీటీసీల పరిస్థితి కాబట్టి చాలా అందరూ ఎంపీటీసీలు అందరూ కూడా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీసారి ఎంపీటీసీల ఎలక్షన్లు పెడితే మాత్రం వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం దాన్ని ఆలోచించి నిలిపేయాలని నేను కోరుతున్నాను. ఫైనల్గా మీ రాజకీయ లక్ష్యం ఏంటి? మీరు ఏం చేయాలన్నా ఇంకా పనులు మిగిలిపోయాయి, పెద్దవారు గ్రామానికి సంబంధించి కాదు, మీ రాజకీయ నెక్స్ట్ ఫర్దర్గా
ఫ్యూచర్ ఏంటి, అలాగే రాజకీయంగా మీరు ఇంకా ఏం చేయాలనుకున్న గోల్ ఉంటుంది ప్రతి మనిషికి. సో అలా మీ రాజకీయ లక్ష్యం ఏంటి? పేద వర్గాల కొరకు సామాజిక న్యాయం కొరకు పనిచేసినాం కాబట్టి గతంలో అసలు ఏదైనా అంబేద్కరు, జగ్జీవరావు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు వీళ్ళ విగ్రహాలు అంటే జాతీయ నాయకుల విగ్రహాలు పెద్దవారు మండల కేంద్రంలో లేకపోవడం కాబట్టి మండల కేంద్రంలో జాతీయ నాయకుల విగ్రహాలని నిర్మించి నిర్మాణ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నాను. ప్రతి ఒక జయంతిలు కానీ వర్ధంతులు కానీ ముగ్గురు విగ్రహాలు ఒకే ప్లేస్లో మండల కేంద్రంలో నిర్మాణం చేసి నిర్మాణాధ్యక్షులు కొనసాగుతూ వాళ్ళ యొక్క కార్యక్రమాలను తూచ తప్పకోకుండా చేయడం జరిగింది. 2014లోనే జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు 10-11వ సంవత్సరం ఇది. అది దయచేసి పెద్ద ఊర డెవలప్ కావాలంటే లేని వర్గాలు చాలా ఉన్నారు. వాళ్ళకి లోన్లు కానీ తర్వాత ఇండ్లు కానీ, ఎందుకంటే ఇండ్లు ఇదివరకు ఎప్పుడో తాతల తండ్రుల కాడ ఎప్పుడో సబ్సిడీ వచ్చింది కాబట్టి కొడుకులకు ఇప్పుడు ఇల్లు లేదు, వాళ్ళకు లేదు, వీళ్ళకి లేదని ఏదో వంకలు సాకులు చూపిస్తున్నారు. కానీ నిజమైన ఇల్లు లేని రేకులు వేసుకొని పాకల్లో ఉండే వాళ్ళకి అవకాశాలు ప్రభుత్వం కల్పించి కొన్ని సడలించాలి వాటిలలో కూడా కల్పించి లేని బీద వాళ్ళు నిజంగా లేని బీద వాళ్ళకి ఇల్లు చేయాలి. నా యొక్క లక్ష్యం ఏంటంటే పేద వర్గాల కొరకు నేను బతుకున్న రోజులు కూడా వర్గాల కొరకు పనిచేయాలనేది నిర్ణయించుకున్నా. నాకు ఆ భగవంతుడు నాకు ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో తర్వాత ఆటోమేటిక్ భగవంతుడు నాకు ఆ యొక్క దీవెనలతో నేను మంచిగా ఉన్న ఈ రోజున. కాబట్టి నేను ఖచ్చితంగా పేద వర్గాల కొరకే నేను చనిపోయే వరకు కూడా కులమతాలకు అతీతంగా పేద వర్గాల కొరకే నిలబడి ఇల్లు పనిచేయాలంటే నేను పేదవాడినైనా నాకున్న దాంట్లోనే ఏదో ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఒక టీ బాటిల్ పెట్టుకున్నాను. టీ అమ్మి కూడా ఆ టీ అమ్మిన దాంట్లో నాకు వచ్చిన డబ్బుల్లో 10 రూపాయలు నా ఖర్చులకు పోను, మిగిలిన డబ్బులు పేద వర్గాలకే పెట్టాలనేది ఒక ఆలోచన పెట్టుకున్నాను. అదే ప్రకారంగానే పోతున్నాను. నెక్స్ట్ మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి, తర్వాత ఎంపీటీసీ వేస్తారు, ఒకప్పుడు జడ్పీసీ వేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఎలక్షన్స్ అయిపోతుంది. ఈరోజు 2వ విడత, రేపు 3వ విడత ఉన్నాయి. నిన్న 2వ విడత పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి నెక్స్ట్ 3వ విడత ఎలక్షన్ సర్పంచ్ అయితే క్లోజ్ అయిపోతే నెక్స్ట్ వచ్చేవి ఎంపీటీసీ జడ్పీసీ పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏంటి? కంపల్సరీ సామాజిక న్యాయం కొరకు పోటీ మాకు సంబంధించి అవకాశం వస్తే పెద్దలు మంత్రి గారు అవకాశం ఖచ్చితంగా మంత్రి గారు, లోకల్లో ఉన్న మా లింగారెడ్డి గారు, ఎంపీ రవి రెడ్డి బాబు గారు, తర్వాత ఎమ్మెల్యే మన జయరెడ్డి గారు కూడా వీళ్ళందరి సహాయ సహకారాలు పెట్టి అవకాశం ఇస్తే ఖచ్చితంగా పేద వర్గాల కొరకు. ఎందుకంటే నాకు డబ్బులు లేకపోయినా ఊరంతా ఇవన్నీ సంగారం కానీ ఈదల ఊరం కానీ పెద్ద ఊర మండల కేంద్రం కానీ మొత్తం అందరు కూడా నాకు అంత డబ్బులు రూపాయి పంచకోకుండా నన్ను పోయినసారి తగ్గ పోరుగా జరుగుతున్న ఎలక్షన్లో కూడా నన్ను సామాజిక అతను నాకు ఓట్లు వేసి గెలిపించారు. కాబట్టి నేను అందరికి కూడా ధన్యవాదాలు, అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నాకు ఎలాంటి అవకాశం వచ్చినా అందరి సహకారం ఉంటుందని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా అట్లాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా నేను పోటీలో పాల్గొని ఈ పోటీలో పాల్గొని గెలిస్తే ఖచ్చితంగా పేద వర్గాల కొరకు పనిచేస్తానని నేను మనస్ఫూర్తిగా అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. దానికి థ్యాంక్ యూ డిసి గారు. మీరు ఏమైనా సమయం కేటాయించి మాకు ఆ పెద్దవారికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పారు. గ్రామ సర్పంచ్కి సంబంధించి కావచ్చు, జెడ్పీటీసీ సంబంధించి కావచ్చు, అన్ని విషయాలు కూడా మీరు గ్రామానికి ఎన్నో చేస్తారు, ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నారు. ఇంకా ముందు ఎన్నో పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ కృష్ణారావు. అజయ్ హెవీ వచ్చిందా?